ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ప్రపంచం అనే కార్యక్రమంలో మనందరం కలుసుకున్నాం. దాని కొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఆరాధనకు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, మన దేవాది దేవుణ్ణి, ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి పరమ తండ్రిని మనం ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. మన కొరకు తన కుమారుని లోకానికి పంపించినవాడు, తన ప్రాణం పెట్టాడు, తను మన కోసం సిలువలో వేలాడాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, నా యుద్ధకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. అందుకని దావీదు ఒక మాట అంటాడు, ఆకాశమందున ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభు అంటాడు. నిజంగా ఎంత దేవుణ్ణి ప్రేమించాడో దావీదు. దేవుళ్ళరా, మనం కూడా అలా దేవుని ప్రేమించగలిగితే ఎంత గొప్ప ధన్యత. రండి, మనందరం కలిసి మనం దేవుని ఆరాధించుకుని చిన్న పల్లవి పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ లేచి నిల్చున్నాం, సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకున్నాం. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతిపాత్రుడా, స్తుతిపాత్రుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగిని ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా, కృంగిపోయినప్పుడు, మన మనసు ఓడిపోయినప్పుడు, మన జీవితం ఆదరణ లేక బాధపడుతున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి మనకి తోడుగా వచ్చేది. ఆయన వైపు చూస్తే చాలు. when we love God, దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన
వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో ఈ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో ఈ సంఘములో. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. థ్యాంక్ యూ జీసస్. పిల్లరా, మనం ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి తల్ల ఉంచినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేమందరం కలిసి ఈ వాక్యము ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ వాక్యము మా పాదములకు దీపము, త్రోవనకు వెలుగునైనది. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరి కొరకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ బలపరచండి, మా అందరితో మాట్లాడండి. ఏ హృదయం వేదనతో బాధతో ఉందో, ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ కుటుంబం తల్లడిల్లిపోతుందో ప్రభా వాళ్ళని దర్శించండి. ఈ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. నీ సిలువ చాటున ఈ దాసును మరుగుపరుచుకుని నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి నడిపించమని వేడుకుంటున్నాను. అనేకులకి ఇది ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప దయచేయమని ఆటంకపరుచిన దురాత్మ సమూహాలను యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్నాను. మీ ఆత్మకారం జరిగించమని వేడుకుంటూ నజరుడిని యేసు నామంలోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చదువుకుంటే ఒక చక్కని మాట ఇక్కడ రాసింది. అదేంటంటే, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా కనపడను. పిల్లరా, ఈరోజు మీకు ఒక మంచి ప్రేమ కావ్యం గురించి మీతో మాట్లాడని ఇష్టపడుతున్నాను. లవ్ స్టోరీస్ బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఈ ప్రేమ కథ చాలామందికి తెలుసు, కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక కోణాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. యాకోబు యొక్క ప్రేమ కావ్యం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి చాలా అద్భుతమైన విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. అదేంటి అని మనం చూస్తే, దేవుళ్ళరా, ఇస్సాకు రిబ్కాలకు 2 పిల్లలు పుట్టారు. దాంట్లో చిన్నవాడు యాకోబు, మొదటి వ్యక్తి ఏశావు. 2 కలిసి పెరుగుతూ వచ్చారు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు అంటే ఇస్సాకు, నేను భోంచేయాలి, మంచి భోజనం తీసుకురా అని తన పెద్ద కుమారుడు చెప్తాడు. చెప్తే దేవుని బిడ్డరా, అతను వెళ్ళి మాంసం కూర చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు. ఈ మాట విన్నటువంటి తల్లి అయినటువంటి రిబ్కా ఏం చేసిందంటే, ఇంట్లోనే గొర్రె పిల్లను కోసి చక్కగా తయారు చేసి ఆ చిన్న కుమారుడిని తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వరా అని చెప్పింది. నాన్నకి వెళ్ళి ఇచ్చాడు. ఎవరు అన్నాడు. నేనే ఏశావును అని అబద్ధం చెప్పాడు. సరేనని నాన్న అతన్ని ఆశీర్వదించాడు, భోంచేశాడు, పంపించేశాడు. ఎక్కడ ఏశావు వచ్చి ఇతన్ని కోపం పెట్టుకొని ఏదో చేస్తాడేమోనని వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, రిబ్కా అక్కడి నుంచి పంపించేసింది. వెళ్ళిపో, మా అన్న హారాన్లో ఉన్నాడు, లాబాన్ అనే వ్యక్తి, అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండబాక, మీ అన్న నిన్ను ఏదైనా చేయొచ్చు, చంపేయచ్చు కూడా అని అతను ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా,
పంపేశాడు. ఆ రోజు వెళ్ళిపోవటం ఇక ఎన్నో ఎడారులు, ఎన్నో అడవులు, ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ చివరికి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. హారాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ నీటి బావి ఒకటి ఉంది. దేవుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీటిని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. అలాగా వాడుకుంటున్న సమయంలో ఆ బావి మీద ఒక మూత వేసి పెట్టారు. అక్కడ ఒక 3 గుంపులు గొర్రెలు కాసుకుంటూ ఆ గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉన్నారు. అట్లాంటి సమయంలో యాకోబు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అయ్యలారా, ఇక్కడ ఇది హారానేనా అంటున్నాడు. అవును, హారాన్లో ఉన్న లాబాను మీకు తెలుసా అని అడిగాడు. ఓ తెలుసు మాకు అంటున్నాడు. బాగున్నాడా, ఎక్కడున్నాడు, ఏంటి అని అడుగుతున్నాడు. ఈ కుశల ప్రశ్నలు వేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, అంతలోకి వాళ్ళని అరదుగదుగదుగు అక్కడ కనిపిస్తుంది, అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. అదిగో ఆ అమ్మాయి వస్తూ ఉందే, ఆ గొర్రెలు కాసుకుంటూ, అమ్మాయే, వాళ్ళ అమ్మాయి అన్నాడు. ఆహా, అమ్మాయా అనుకొని గబగబా ఎవరు చెప్పకుండానే రావడంతోనే ఆ గొర్రెలన్నిటికీ చక్కగా నీళ్లు పెట్టాడు. యాకోబు ఎవరు మాట్లాడలా, నాకు సహాయం చేయని కూడా అమ్మాయి చెప్పలా. గబగబా పెట్టాడు. ఆ నీళ్ళని పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని చూశాడు. దేవుని బిడ్డలారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, ఇక్కడ జరిగింది. ఆమెను చూడటంతోనే ఇక ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, రూపవతి, సుందరవతి. చూడడంతోనే అందులో పడిపోయి దేవుని బిడ్డలారా అతను ఏం చేశాడంటే ఆమెను ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను అని బైబిల్ గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తాను నేను. కనబడడంతోనే ఒక ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడవటమేనా? ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నారంటే, ఏ బస్సులో కనపడితే, ఏ ట్రైన్లో కనపడితే, ఏ హాస్పిటల్లో కనపడితే, లేకపోతే ఏదో కాలేజీలో కనపడితే వెంటనే ఆ అమ్మాయి నేను ప్రేమించేసి అంటాం. ప్రేమైన దేవుని ద్వారా గమనించండి, పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. భర్తలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 ఏమని రాసింది తెలుసా? భర్తలారా, మీ పెళ్లి భార్యను ప్రేమించండి అని. పెళ్లి చేసుకుని నీ భార్యని ప్రేమించాలి, ముందే ప్రేమించడం కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకా ఆమె భార్య కాలేదు, ఈమెను ప్రేమించడం మొదలు పెట్టేశాడు వెంటనే. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 4:19 కూడా చెప్తుంది, భర్తలారా నీ భార్యను ప్రేమించండి అని. కానీ ఈ పిల్లరా, ఇతను భార్య కాకముందే ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు అదే. ఏదో ఒక కాలేజీలో, ఏదో ఒక ఆఫీస్లో, ఏదో ఒక స్థలంలో, ఎందుకు చర్చిలో ఏదో ఒక అమ్మాయిని చూడడం, నేను ప్రేమించేసానని చెప్పడం. ఆమె లక్షణాలు తెలియదు, ఆమె గుణాలు తెలియదు, ఆ మంచి తెలియదు, చెడు తెలియదు, ఏం తెలియదు, ఇంకా ప్రేమించడం మొదలుపెట్టడం. ఈరోజు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి తప్పదే. యాకోబు కూడా అలా ప్రేమించడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే బయలుదేరి గబగబా తన ఇంటికి వెళ్ళింది. నాన్నగారు అయినటువంటి లాబానుతో చెప్పింది. మరి మన బంధువు అయిన ఒకటి వచ్చాడంటే లాబాను పరిగెట్టుకుంటూ వచ్చాడు, అతను కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, గబగబా ఇంటికి తీసుకెళ్ళాడు. లాబాను ఉన్నటువంటి వాళ్ళు ఒక కన్నింగ్ ఫెలో ఎవరండి, ఎవరు ఉండరండి. అది భలే కన్నింగ్. అతను ఒక విగ్రహారాధికుడు, అతను దేవుని నమ్ముకున్నాడు కూడా. ఈరోజు చాలామంది ఎదుటి వ్యక్తి కన్నింగ్ అనేటువంటి విషయం అర్థం చేసుకోక వాడిని నమ్మేస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఇతను పోయి ఉన్నాడు. ఒకరోజు చక్కగా ఇంట్లో ఉన్నాడు, ఫుడ్ బెడ్ ఫ్రీగా దొరికింది, హ్యాపీగా ఉన్నాడు. ఆ సమయంలో మరి వాళ్ళకి 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి పేరు లేయా, ఒక అమ్మాయి పేరు రాహేల్. లేయా కొంచెం జబ్బు కళ్ళది అంటే మరి ఆ కళ్ళు జనరల్గా ఒక అమ్మాయికి చూసేది కళ్ళే కదా, అలా ఉంది. దగ్గర అయిపోయాడు. ఈ లేయాని అంత ప్రేమించలా. ఎందుకు ప్రేమించలేదు? పై రూపం చూస్తున్నాడు. ఇతను పై రూపాన్ని చూస్తున్నాడు. ఈ పై రూపాన్ని చూసి రాహేల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ 4 రోజుల్లో ఆ రాహేలు ఈమె కాస్త దగ్గర అయిపోయారు, ప్రేమించడం మొదలుపెట్టి. ఇది గమనించాడు లాబాను. దేవుని బిడ్డలారా, సాతాను కూడా నీ బలహీనతను గమనిస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ నీ విషయం ఏంటి, నీ అంతరంగంలో ఎక్కడ బలహీనుడయ్యావు అని సాతానుకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ బలహీనుడు అక్కడ పడిపోయేటట్టు నిన్ను ఆ స్థితికి తీసుకెళ్తాడు. ఇక ఇద్దరు బాగా అయిపోయారు. ఒకరోజు ఎంత కన్నింగా మాట్లాడుతున్నాడంటండి ఈ లాబాను, అయ్యా నువ్వు నీకు ఊరకనే పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదు, నీకు ఏదైనా జీతం ఇస్తాను అంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ పని చేయి, నువ్వు ఊరక తింటున్నావు, నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉంటే నీకు ఇస్తాను అన్నాడు. ఇతను ఏం చేశాడు, ఇతని మనసంతా ఒకదాని మీదే ఉంది. దేని మీద? రాహేల్ మీద. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా అమ్మాయితో నేను కాపురం చేయాలి, ఇదే మనసు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయితో వివాహం చేసేసుకోవాలి. వాళ్ళ ప్రార్థనలు కూడా అదే అయిపోతున్నాయి. ఐఎమ్ లవింగ్ హర్, ఐ వాంట్ టు మ్యారీ హర్, దట్స్ ఆల్. అక్కడ దేవుని చిత్తము, దేవుని ఆలోచనకి ఏ వశంలో తావులేదు. దేవా, ఈమెని నేను చేసుకోమంటావా వద్దంటావా, ఏం చేయమంటావు ప్రభు అని ఏమీ అడగల. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి అవకాశం లేదు. ఒకసారి మనం ఎబెనీజర్, దేవుని బిడ్డలారా, ఎలియాజర్ దగ్గరికి వెళ్దాం. ఎలియాజర్ ఇలాగనే ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. వీళ్ళ తండ్రి ఆ రిబ్కాను తీసుకెళ్ళేటప్పుడు కూర్చొని మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏ అమ్మాయి నా యొక్క యజమానుడి యొక్క కుమారుడి కావాలని చెప్పి ఎలియాజర్ అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ఈవెన్ ఒంటెలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. కానీ యాకోబు ఇక్కడ ప్రార్థన చేయడంలా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలా. ప్రభువా, నేను ఏం చేయమంటావు? నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ 2 అమ్మాయిలు కనిపిస్తున్నారు, నేను ఏం చేయమంటావు? ఎవరిని వివాహం చేసుకోమంటావు అని దేవుని చిత్తం కనుక్కుందామన్న విషయం లేదు. నీ ప్రియ తమ్ముడు, యవనస్తుడా, తల్లి, చెల్లి, ప్రేమతో మనం చేస్తున్నాను. నీ సొంత నిర్ణయాలతో, సొంత ఆలోచనతో పోతే నీ కుటుంబం సర్వనాశనమే. నా ప్రియులరా, సంసోను కూడా తన జీవితంలో ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక అందమైన అమ్మాయిని చూశాడు. వెంటనే వివాహం చేసుకుందాం అనుకున్నాడు. కానీ ప్రార్థనకి అవకాశం లేదు, దేవుని చిత్తానికి అవకాశం లేదు, దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేద్దామని లేదు. అతని కుటుంబం అంతా ప్రార్థన కుటుంబమే, ప్రార్థన తెలియని కుటుంబం కాదు. యాకోబు కూడా అంతే, ప్రార్థన చేయట్లేదు. ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఏం చేయమంటావు? వాళ్ళ మామయ్య అడగతలకే అంటున్నాడు, నేను 7 సంవత్సరాలు మీ ఇంట్లో పని చేస్తా, పని చేసినందుకు నీ ఊరకనే వద్దు, నేను పని చేసినందుకు నాకు జీతంగా ఈ అమ్మాయిని చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది సాతానికి అలా పడిపోతున్నారు. దానికోసం ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నారు. నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఎలాగైనా అమ్మాయిని దక్కించుకోవాలి, లేదా అబ్బాయిని దక్కించుకోవాలి, ఏదైనా పర్వాలేదు, నా కుటుంబాన్ని వదిలేస్తా, నా తల్లిదండ్రులు వదిలేస్తా, నా తమ్ముడిని, నా చెల్లిని వదిలేస్తా, నా చదువులను వదిలేస్తా, పర్వాలేదు, దానికోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి అబద్ధాలు చెప్పి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. అబద్ధాలు చెప్పి తన తల్లికి మోసం చేసి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇప్పుడు ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విషయం చెప్పాలంటే పై రూపాన్ని చూస్తున్నాడు అంతే. హీ లవ్, ఎందుకంటే చాలా చక్కగా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథంలో 31:30 చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెప్తుంది. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఎంతకాలం ఉంటుందండి అందం? దేవుని బిడ్డలారా, శాశ్వతంగా ఉంటుందా? కొద్ది రోజులు పోతే చర్మం ముడతలు పడిపోతుంది, ఆ తర్వాత నల్లగైపోతుంది, ఆ తర్వాత అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. అందము శరీర సంబంధమైందేగా, అది మోసకరమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నువ్వు చూడాల్సింది లోపల గుణం చూడాలి. వివాహం చేసుకునే ముందు, నీవు యొక్క సంసార జీవితం ప్రారంభించుకునే ముందు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అది చూడట్లా. ఈమె గుణవతియా, మంచిదా కాదా, భయభక్తులు కలిగిందా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందా లేదా, దేవుని ప్రేమించే బిడ్డగా ఉందా, తన తల్లిదండ్రుని లేకపోతే ఇంటికి వచ్చినప్పుడు మా మామయ్య అత్తయ్యని చూసుకునేటువంటి బిడ్డగా ఉందా, చూడట్లా. పిల్లరా, సొంత తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి భార్యతో వెళ్ళిపోయేటువంటి కొడుకులు, కూతుర్లు ఎంతమంది లేరు? కారణం కేవలం అందాన్ని ప్రేమించారు, డబ్బును ప్రేమించారు, ఆస్తిని ప్రేమించారు, మంచి ఉద్యోగం చూసుకుంటున్నారు. లేదు, ఆ అబ్బాయి చాలా మంచి దేశాల్లో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు, నాకు చాలు, విల్ బి వెరీ హ్యాపీ అనుకునేలా ఎన్ని కుటుంబాలను చూశాను నేను, ఎన్ని కుటుంబాలు చూశాను. వారి కుటుంబాలు, జీవితాలు దుఃఖకరంగా, వేదనకరంగా మారిపోయాయి. కాబట్టి ఈ యాకోబు ఇంకా పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక మాట రాసింది పిల్లరా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడంట. పిల్లరా, కొలువు చేయడం అంటే ఏంటో తెలుసా? బానిసలాగా బ్రతకడం. అక్కడికి వెళ్ళి ఎండలో పనిచేయి అంటే వెంటనే పనిచేయడం, రాత్రనక పగలనక రూపాయి ఆశించకుండా పనిచేయడం. అమ్మాయి దొరికితే చాలు, రూపాయి ఆశించకుండా. ఆ గొర్రెలు మేపుతున్నాడా, ఆ మేకలు మేపుతున్నాడా, ఆ యొక్క పశువులు కాపరిగా ఉన్నాడా, లేకపోతే ఆ పేడెత్తడం ఏంటి, ఆ గడ్డి ఇయడం ఏంటి, దాన్ని తోలుకొని వెళ్ళటం ఏంటి, నిద్రాహారాలు మాని 1 రోజు 2 రోజులు కాదండి, 1 వారం 2 వారాలు, 1 నెల కూడా కాదండి, 7 సంవత్సరాలంట. నిజంగా యవన కాలం అంతా ఎంత కష్టపడ్డాడండి దేవుడు ఆమె కోసం. ఎవరి కోసం? ఒక మనిషి కోసం. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నావు? ఈరోజు డబ్బు కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా సంపాదించాలి, బాగా ఆస్తులు సంపాదించాలి, మా అబ్బాయి బాగా అమెరికా వెళ్ళాలండి, ఆస్ట్రేలియా వెళ్ళాలండి, జర్మనీ వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలి? బాగా సంపాదించాలి. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళాలా? వాళ్ళ ముసలితనంలో ఒక్కళ్ళే ఉండి ఏడుస్తూ ఉంటే నువ్వు మాత్రం అక్కడ హాయిగా ఉంటావా?
ఒక అతను అంటున్నాడు, మీ అమ్మకి బాగాలేదురా బాబు, చూడంటే నేను ఇప్పుడు రావడానికి లేదు, నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ అయిపోతే నాకు 20 లక్షల డబ్బులు వస్తాయి, ఐ కెనాట్ కమ్ అంటున్నాడు. అరే మీ ఆమె చచ్చిపోయే పరిస్థితి ఉంది, లాస్ట్లో వచ్చి చూడరా అంటే, ఏం చూస్తాను మొబైల్లో నేను వీడియో కాల్ చేస్తాలే అంటున్నాడు. డబ్బు పిచ్చి పట్టింది ప్రియులారా, డబ్బు పిచ్చి పట్టింది, ఆస్తి పిచ్చి పట్టింది, చదువులు పిచ్చి పట్టింది. ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలా. విస్తారమైన విద్యాభ్యాసము దేహమునకు ఆయాస్కరమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎంతవరకు చదవాలో అంత చదవాలా. ఏమండి దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలు ఇచ్చి ఇంకా చదువుతూనే ఉంటావా? ఇంకా అమ్మ నాన్న పెట్టిందే తింటా ఉంటావా? కష్టపడి పని చేసుకొని ఉందాం లేదా? దేవుని బిడ్డలారా గమనించండి, ప్రేమతో మనం చేస్తున్నాను, తప్పుగా అనుకోబాకండి. కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి. పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇతనేమో ఈ అందం కోసం కష్టపడతా ఉన్నాడు. దేనికోసం కష్టపడుతున్నావు? ఎవరి కోసం కష్టపడుతున్నావు? గమనించు, ఏ మనిషి కోసం కష్టపడిన తర్వాత వృధా అయిపోతుంది. ఒక తల్లి ఏడుస్తుందండి, ఎందుకు తెలుసా? నా చేతులు కష్టార్జితం, వాళ్ళ నాన్న చచ్చిపోతే ఇంటింటికి తిరిగి ఇంటింటికి పని చేసుకుంటా నా పిల్లని చదివించానండి, కష్టపడి చదివించాను. వాడు వెళ్తానంటే విదేశాలకు కూడా పంపించాను, కష్టపడ్డాను, అప్పులు చేశాను. ఆమె దాదాపు 40 సంవత్సరాల ముసలితనం వచ్చేసింది నాకు. దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు లాగా ఉంది. ఏమో అలాగ అయిపోయావు అంటే, పర్వాలేదయ్యా, నా బిడ్డ కోసం కష్టపడ్డాను. చివరికి ఏం జరిగింది? ఆ అబ్బాయి అక్కడే వెళ్ళి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. అమ్మా నువ్వు జాగ్రత్త, పని చేసుకుంటున్నావు కదా జాగ్రత్తలే అంటాడట. నా పిల్లరా, కృతజ్ఞత లేని బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. ఈ కాలం కృతజ్ఞత లేని పరిస్థితులు. జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యవన కాలంలో నువ్వు దేనికోసం కష్టపడాలి తెలుసా? దేవుని కోసం కష్టపడాలి. నీ కోసం తల్లి గర్భములో పిండాకృతి కాకమునిపే నిన్ను రూపించినటువంటి ప్రభు ఒకడున్నాడు, తండ్రి ఒకడున్నాడు, మన పరమ తండ్రి. ఆయన కోసం నువ్వు కష్టపడాలి. ఆయన నిన్ను రూపుదిద్దాడు, ఆయన నీకు అందం ఇచ్చాడు, ఆయన నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. నీ తల్లి గర్భములో బయటికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఈరోజు బయటకు వచ్చి ఈ స్థితి వచ్చి ఈరోజు ఇంత మంచి ఆరోగ్యవంతుడై చదువుకొని మంచి ఉద్యోగస్తుడైతే దేవుని కోసం కష్టపడాలి. యవన కాలములో దేవుని కాడి మేట నరుడికి ఎంతో మేలు. యాకోబు దేవుని కాడి మేటలా దేవుని కోసం నేను కష్టపడాలి, దేవుని కోసం ప్రయాసపడాలి అని లేదు. నా ప్రియులారా గమనించండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక ఒక మాట రాస్తుంది, 15:58 మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఉంది. మిగతా చోట అంతా వ్యర్థం వ్యర్థం అని రాస్తుంది. నువ్వు దేనికోసం ప్రయాసపడ్డా వ్యర్థం అయిపోద్ది. ఈరోజు నువ్వు చదువుతున్న ఆ చదువులు ఇంకొక కొద్ది సంవత్సరాలు పోతే ఆ చదువులు మారిపోయి ఇంకో కొత్త చదువులు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, డబ్బు మారిపోద్ది, ఆస్తి మారిపోద్ది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం కష్టపడింది ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు ఈరోజు దేవుని కోసం కష్టపడుతున్నావు, యవన తమ్ముడు, యవన చెల్లి, ఆలోచించు. నువ్వు యవన జీవితంలో నీ దేవుని కాడిని మోస్తే నీవు ఆ ప్రయాస వ్యర్థం కాదు. నెవర్, ఎన్నడూ వ్యర్థం కాదు. మంచి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వగలడు. యవ్వన కాలంలో నా పిల్లరా, యవ్వన కాలంలో యోసేపు అనేటువంటి వ్యక్తి దేవునిని మోసాడు. తన జీవితంలో ఒక అమ్మాయి కనిపించినప్పుడు అందంగా కనిపించింది, అందంగా ఉంది, చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఆ వెనకాల చాలా పరపతి ఉంది. ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఇంకా హ్యాపీగా ఆ లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్న సమయంలో కూడా దేవుణ్ణి ప్రేమించాడు. ఎన్నడూ కూడా ఆ యొక్క అందానికి పడిపోలేదు. నేను ఇట్టి కార్యము చేసి దుష్కార్యము చేసి నా దేవునికి నేను ఎలా దూరం అయిపోతాను అని నేను బిడ్డరా, యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. అతను జైల్లో వెళ్తాడని తెలిసి కూడా, అతను బాధలు పడతాడని తెలిసి కూడా, కష్టాలు పడతాడని తెలిసి కూడా పారిపోయాడు. అందుకే దేవుడు ఈజిప్ట్కి అతను తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో పెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ ప్రేమ కావ్యంలో యాకోబు ఇక ఆమె మీద మనసు పారేసుకున్నాడు. ఆమె కోసం కష్టపడడం మొదలుపెట్టాడు. 7 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. మామను పిలిచాడు, మామయ్య 7 సంవత్సరాలు అయిపోయింది, మరి నువ్వు చెప్పావు కదా వివాహం చేసుకుంటానంటే. పెద్ద విందు చేశాడు, చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచాడు. ఆ విందు జరిగింది, వివాహం అయిపోయింది. ఆ రోజు రాత్రి ఆ పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళిపోయారు, ఆమెను కూడాడు, అయిపోయింది. ఉదయాన్నే లేచి చూస్తే తను ప్రేమించినటువంటి భార్య కాదు, తను ప్రేమించినటువంటి ప్రియురాలు కాదు. ఎవరామె? తన అక్క అయినటువంటి లేయ. ఇదేంటి మామయ్య ఎలా చేసావు? ఇంత మోసం చేసేవేంటి? నేను ఈ అమ్మాయి నేను ప్రేమించలేదు కదా, ఈ అమ్మాయి నేను వివాహం చేసుకుంటాననలేదు కదా, చిన్న అమ్మాయి కోసం కదా నేను చేసింది అంటే, పిల్లరా మామయ్య ముందే చెప్పానుగా,
పెద్ద కంత్రి. మోసంలో చేసి నంబర్ 1. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డరా, ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినంత కాలం అది నేను మోసం చేస్తాను. ఒక్క నిమిషంలో నేను మోసం చేస్తాడు. నీ యొక్క కంపెనీలో ఉన్న యజమానుడు ఏదో మాటలు చెప్పి నీ దగ్గర పని తీసుకుంటాడు. ఆ తర్వాత అది కాదులే అని మాట చెప్పేస్తాడు. ఏమో ఇలా చేసావు మనీ బాధపడిపోతున్నాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డానే, 7 సంవత్సరాలు ప్రయాసపడ్డానే, ఎంత భయంకరంగా కష్టపడ్డాను, ఒక బానిసలాగా కష్టపడ్డాను, రాత్రనక పగలనక కష్టపడ్డాను, ఏం చేసావు నువ్వు నాకు అంటున్నాడు. దేని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, గలతీలు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట రాస్తున్న 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అని రాసి. అక్కడ మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, నేనే ఏశావునని చెప్పి మోసం చెప్పి ఆశీర్వాదాలు పొందుకొని ఈరోజు పరిగెత్తుకొని వచ్చేసాడు. ఆ మోసం ఎక్కడికి వెళ్ళినా వెళ్తుందా? నువ్వు ఎవరిని మోసం చేసినా తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఎవరిని మోసం చేస్తున్నావేమో, ఎంతమంది ఆడపిల్లలను మోసం చేస్తున్నావేమో, ఎంతమంది మగపిల్లలను మోసం చేస్తున్నావేమో, ఎంతమంది తల్లిదండ్రులను మోసం చేస్తున్నావేమో, నీ ఇంటిని మోసం చేస్తున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మోసపోకుడి, దేవుడు వికరించబడు. ఎక్కడికి వెళ్దో నీ మోసం మళ్ళా నీ దగ్గరికి వచ్చింది, నువ్వు మోసపోతావు. కాబట్టి పిల్లరా, ఎవరు దయచేసి మోసపోవద్దు. జాగ్రత్తగా నీ జీవితాన్ని సరి చేసుకో. యాకోబు ఏడుస్తున్నాడు కూర్చొని, ఏంటి పరిస్థితి, నేను ప్రేమించిన అమ్మాయి ఎట్లా అని ఏడుస్తుంటే వాళ్ళ మావయ్య అంటున్నాడు, ఏం పర్వాలేదులే, ఏం పర్వాలేదు అంటే, మోసం చేసాడు ఏం పర్వాలేదు అంటాడు, మోసం చేసాడు ఏం పర్వాలేదు అంటాడు. ఏం పిల్లలు ఈరోజు కూడా అంతే. సాతాను కూడా చెప్పే మాట అదే, ఏం పర్వాలేదు, ఇంకొక దారిలోకి వెళ్ళిపోదాం, నువ్వు పొందుకోవాల్సింది ఇంకొక దారిలోకి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, మొదటి నుంచి దేవుడు చెప్తున్న మాట, ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. దాన్ని మించింది అపవాది నుంచి వచ్చింది. కానీ లాబాను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, ఈ అమ్మాయిని కూడా చేసుకో. అది దేవుని యొక్క ఆలోచన కాదు, సాతాను యొక్క ఆలోచన. ఈ అమ్మాయిని కూడా చేసుకో, నువ్వు ప్రేమిస్తున్నావు, ఈ అమ్మాయి కూడా చేసుకో. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా, ఎలాగైనా 2 పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేయాలి. ఎవడో ఒకడు దొంగడు బకరాగాడు, నాకు వాడికి అప్పగిచ్చేస్తే పోద్ది, నా ఇంట్లోనే దాసుడిగా ఉండిపోతాడు, పని చేస్తూ ఉంటాడు, హ్యాపీగా నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, నా పని చేసుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మోసం చేస్తున్నాడో. కాస్త ఆలోచించి, ఎందుకు మనం ఇలా చేస్తాం, సరే అయిపోయింది, నేను ఇక్కడ నుంచి ఈ భార్యను తీసుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను అని ఆ రోజే వెళ్ళిపోయినట్టయితే యాకోబు జీవితం చాలా వేరుగా ఉండేదండి. కానీ ఆ పని చేయలేదు. సరే అని మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితంలో మళ్ళా శాతానికి లోబడిపోతున్నారు, మళ్ళా ఆ యొక్క తాగుడికి లోబడిపోతున్నారు, మళ్ళా జారత్వానికి లోబడిపోతున్నారు, మళ్ళా వ్యభిచారానికి లోబడిపోతున్నారు. ఒక చోట మోసపోయాడు సంసోన్. ఒక అమ్మాయి మోసం చేసిందని దేవుని దగ్గరికి వస్తే బాగుండేది, కానీ మళ్ళా దలీలా దగ్గరికి వెళ్ళాడు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు మనిషిని ఆశ్రయించినంత కాలం, నువ్వు మనిషిని ప్రేమించినంత కాలం శాపము నీ దగ్గర నుంచి బయటికి వెళ్ళదు. మళ్ళా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు యాకోబు. కష్టపడ్డాడు అంటే 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. వీళ్ళు ఎంత ప్రేమ చూడండి, అమర ప్రేమ. ఈ అమ్మాయి కూడా ఈయనే పెళ్లి చేసుకోవాలి. రాహేల్కైనా ఒక ఆలోచన ఉండదు, అరే నువ్వు పెళ్లి చేసుకున్నవాడివి, నీతో ఎందుకు, నాకు ఇంకా అయిపోయింది, నేను ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుని నేను సంతోషంగా నేను ఉంటాను అనే మనసు లేదు, ఎట్లయినా నేనే చేసుకోవాలి. నా పిల్లరా, వివాహమైన వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా సిస్టర్? ఆలోచించి చూడు. దానివల్ల నా కుటుంబాల్లో ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి వివాహమైందని తెలిసిన తర్వాత యూ షుడ్ బి హ్యావ్ వెరీ ఇంటెలిజెంట్ వర్డ్స్. ఈరోజు నువ్వు ఆలోచించి చూడు, మంచి ఆలోచనతో నిర్ణయం చేసుకో. వద్దు, ఇలాంటి నిర్ణయం నాకు వద్దు, చక్కగా ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి అమ్మాయిని, దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిని వివాహం చేసుకుంటాను. ఎంతమంది యవనస్తులు వివాహమైనటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. ఆ భర్తల్ని పిల్లరా, నిజంగా చెప్పాలంటే ఎంత నీచమైన పని అంటే చంపేస్తున్నారు కూడా. వీళ్ళ ప్రేమకు అడ్డుగా ఉన్నారని మనం టీవీలో చూడటం లేదా, న్యూస్లో వింటలేదా? పిల్లరా, ఈ అమ్మాయి కూడా అతన్నే వివాహం చేసుకోవాలనుకోవడం ఎంత పొరపాటు. దేవుని చిత్తమా? అది కాదు. అందువల్ల ఎన్ని బాధలు పడింది, ఎన్ని కష్టాలు పడింది. 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మళ్ళా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు 2 భార్యలు. దేవుని పిల్లరా, మొదటి భార్యకి మెల్లగా పిల్లలు పుడతాం మొదలుపెట్టారు, లేయాకి.
జబ్బు కలదైన చక్కని బిడ్డలు పుట్టారు, 4 పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు పుడతాం చూసి ఈ రాహేలుకి చూసినట్టయితే ఆదికాండం 30 మొదటి వచనం చూసినట్టయితే పిల్లలు అక్కడ ఏం కనిపించింది అంటే ఆమె అసూయపడెను అని రాసు. ఎందుకు వచ్చింది అసూయ? నీకు పెళ్లిగాని వ్యక్తిని వివాహం చేసుకుంటే నీకు ఒకే భర్త ఉండేవాడు, చక్కని భర్త ఉండేవాడు, ఇద్దరు సంతోషంగా ఉండేవాడు. అసూయ, దేవుని బిడ్డలారా, అసూయ పడటం వలన దేవుడు ఆమెకు దూరం అయిపోయాడు. గుర్తుందా మీకు? దావీదు మీద సౌలు అసూయ పడ్డాడు కాబట్టే సౌలులో దురాత్మ బయలుదేరి. ఎవరు అసూయ పడతారో వాళ్ళ మీద దురాత్మ పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, అసూయ పరులను దేవుడు ప్రేమించు. ఒకవేళ నువ్వు అసూయ పడుతున్నావా? ఇక్కడ మనం చూస్తున్నాం, అసూయ పరులుగా మన జీవితాలు ఉండకూడదు. జాగ్రత్త. అందువలన ఆమె గొడ్రాలుగానే మారిపోయింది పిల్లరా. ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ దేవుడు లేయా ద్వేషించబడుట చూచి, ఆ మాట గమనించు, లేయా ద్వేషించబడుట చూచి అంటే దేవుడు ఎవరిని ద్వేషిస్తున్నారో వాళ్ళు చూస్తాడు దేవుడు. ఒకవేళ నిన్ను అందరూ ద్వేషిస్తున్నారా? కానీ ఒక విషయం చెప్పండి, గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ భర్త నిన్ను ద్వేషించవచ్చు, నీ భార్య నిన్ను ద్వేషించవచ్చు, నీ కుటుంబస్తులను ద్వేషించవచ్చు, అన్నదమ్ములను ద్వేషించవచ్చు. కానీ ఒక విషయం చెప్తాను, మన తండ్రి, పరలోకపు తండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. లేయాను దేవుడు ప్రేమించాడు. భర్త ప్రేమించకపోయినా, తన చెల్లెలు ప్రేమించకపోయినా, తన కుటుంబస్తులు ప్రేమించకపోయినా, దేవుని బిడ్డలారా అందరూ ప్రేమిస్తూనే ఉన్నారు. తన భర్తను తన చెల్లి పంచుకుంటా ఉంటే ఈమెం కాదనలా, సరే నువ్వు ప్రేమించావు, నువ్వు కూడా నా భర్తను పంచుకో అని చెప్పింది. కానీ భర్త ఎప్పుడు కూడా రాహేలుతోనే ఉండేవాడు. ఏనాడు ఈమెతో సరిగ్గా పలికేవాడు కాదు. ఆ రాహేలు ఏం చేసింది తెలుసా? ఏదైనా దేవుని ఆలోచన ఉంటాయా? దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన ఉంటే బాగుంటుంది. ఈమెకి దేవుని సన్నిధి లేదు. ఎప్పుడు ఈమె విగ్రహాలు, లోక సంబంధమైన జీవితమే. పిల్లలు కలగకపోవట చూచి యాకోబు దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు ఇవ్వవేంటి, ఎందుకు నాకు పిల్లలు ఇవ్వని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, గొడవలు, దేవుని చిత్తము లేని వివాహాలలో గొడవలు ఉంటాయి, తగాదాలు ఉంటాయి, తనులాటలు ఉంటాయి. ఎక్కడో దేవుని చిత్తానికి అక్కడ తూట్లు పడ్డాయి. జరిగింది ఏంటి? గొడవలు ఆడుకుంటుంది, తగాదాలు ఆడుకుంటుంది. ఏమంటే ప్రియుడు కదా, తన కోసం దాదాపు 14 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు కష్టపడినటువంటి వాడు అతనితో గొడవ ఆడుకుంటుంది. అరే, నా కోసం ఇంత కష్టపడ్డావు, నా కోసం ఇంత ప్రయాసపడ్డావు, ఒక బానిసలాగా పనిచేసావు, నన్ను ఇంతగా ప్రేమించావు, సరే నువ్వు చాలు, నాకు దేవుడు నాకు ఇంత మంచి భర్తనిచ్చాడు, చాలు, దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో, బిడ్డలు ఇస్తాడో, పర్వాలేదు కదా అని మనసు లేదు ఆమెలో. ఏం చేస్తుంది తెలుసా? లేదా గొడవలు ఆడుతుంది, తగాదాలు ఆడుతుంది. ప్రియ సహోదరి, నీ ఇంట్లో నీ మూలాన తగాదాలు జరుగుతున్నాయా? సహోదరుడా, నీ ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయా? గొడవలు జరుగుతున్నాయా? నెమ్మది లేకుండా పోతుందా? గుర్తుపెట్టుకో, మీ ఇద్దరి వలన పిల్లలు పాడైపోతారు, పిల్లల జీవితాలు గొడవలు తయారైపోతాయి. ఎంతమంది కుటుంబాల్లో ఇలా జరిగిపోతుంది. ఈరోజు ఎందుకు టెర్రరిస్టులు తయారయ్యారు? ఈరోజు ఎందుకు మావోయిస్టులు తయారయ్యారు? ఎందుకు ఇంత భయంకరమైన క్రూరమైన మనసులు కలిగి ఉన్నారు? కారణం తల్లిదండ్రులు గొడవలు ఆడుకోవటం వల్ల, తల్లిదండ్రులు దెబ్బలాడుకోవటం వల్ల, దేవుని బిడ్డలారా బూతులు మాట్లాడుకోవటం వల్ల. ఒకప్పుడు బాగానే ఉన్నాం, ప్రేమ అన్నావు, మొదట్లో బాగానే పోయింది, సంవత్సరం పోయింది, 2వ సంవత్సరం వచ్చేసరికి తగాదాలు, డబ్బుల కోసం తగాదాలు, ఉద్యోగాల కోసం తగాదాలు. మొదట్లో ఏమన్నా ఏం పర్వాలేదు, ఇంట్లో ఉండు, హ్యాపీగా ఉండు, తింటా ఉండు, నేను కష్టపడి సంపాదిస్తానన్నావు కదా నువ్వు. ఈరోజు నీవేమంటున్నావు? నువ్వు కూడా పనిచేయి అంటున్నావు. ఎందుకు? నీ వ్యసనాల కోసం, నీ తాగుడు కోసం, నీ ప్యాకెట్ కోసం, నీ భయంకరమైన డబ్బులు అవసరం అవుతుంది, అవును కూడా పనికెళ్ళమంటున్నావు. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం కాదా? ఆలోచించి చూడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రేమ తగ్గిపోయింది? ప్రేమలో, దేవుని బిడ్డలారా, మానవ ప్రేమలో శాశ్వతమైనది ఉండదు. గుర్తుపెట్టుకోండి, 27 సంవత్సరాలు కాపురం చేసి ఇప్పుడు కూడా బిల్ గేట్స్ ఏమైపోయారు? విడిపోయారంట. ఏమైపోయింది ఆ పరిస్థితి? ఎందుకు అలా విడిపోయినారు? డబ్బుల కోసమే మొత్తం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తే నీ కుటుంబం బాగుంటుంది. దేవుని ప్రేమించే వారికి మేలుకు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నేను గొడవలు ఆడుతుంది ఈ రాహేలు, ప్రేమ పెళ్ళే కానీ గొడవలు ఆడుతుంది. దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, దేవుని ప్రేమ
మన కుటుంబాల్లో ఉండునుగాక. శాంతి సమాధానం ఉండునుగాక, సంతోషం ఉండునుగాక. దేవుడు నీకు ఇచ్చిన భర్త కాబట్టి దేవా నీకు వందనాలని చెప్పు. ప్రేమించు, గౌరవించు, నీ భర్తని ప్రేమించు. గొడవలాడబాక, తగాదలాడబాక, ప్రేమతో ఉండు. ఖచ్చితంగా నీ భర్త మారుతాడు. తాగుబోతుడైనా సరే, తిరిగిపోతాడైనా సరే, ఒకవేళ ఎటువంటి వ్యక్తినైనా సరే నీ ప్రేమ ద్వారా అతను మార్చుకోవచ్చు. ప్రే సహోదరుడా, నీ ప్రేమ ద్వారా నీ భార్యను కూడా మార్చుకోవచ్చు. దేవునికి అసాధ్యమైంది లేదు. మోకరించి ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడు. ఇద్దరు గొడవాడుతుంటే అతను ఏమంటున్నాడు తెలుసా? నేనేమన్నా దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? నేను దేవుణ్ణా నీకు ఇవ్వడానికి? ఏనాడు అంత కఠినంగా మాట్లాడలేదండి, ఏనాడు అంత భయంకరంగా మాట్లాడలేదండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి ఈరోజు అతనికి గుండె పగిలిపోయింది ఆ మాట్లాడే మాటలకి. అప్పుడు అర్థమైంది, ఈమె పైకి అందంగా ఉంది కానీ లోపల అందంగా లేదురా బాబు అని. అతని గుండె పగిలిపోతుంది, ఏడుస్తూ ఉన్నాడు, ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. ఏమంటాం తెలుసా? అయితే మా యొక్క ఒక అమ్మాయి ఉంది, వార్ఫా. అమ్మాయికి ఆ పిల్లలు కంట అసూయ చూడండి ఎంత దాకా తీసుకెళ్తుంది. ఏమండి, ఇద్దరే తప్పు, మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాను. ఇతను కూడా ఆలోచించుకోకుండా గబగబా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఆమెతో గొడవలు తట్టుకోలేక, నీ గొడవ నేను తట్టుకోలేమో పద అని చెప్పి వెళ్ళిపోయాడు. అదండి యాకోబు జరిగిన విషయం. మరి ఓర్ఫా దగ్గరికి వెళ్ళాడు. ఓర్ఫాకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అబ్బా నాకు ఆ పిల్లలు పుట్టేశారు, నాకే పిల్లలు పుట్టేశారు అన్నట్టుగా రాహేల్ ఏం చేసిందంటే సంతోషిస్తుంది. అక్కను చూసేవా నాకు పిల్లలు పుట్టారు అన్నట్టుగా ఫీల్ అయింది. నువ్వు చేస్తే నేను ఎందుకు చేయనని చెప్పి ఆమె కూడా తయారైంది. ఆమెకు జిల్ఫా అనేటువంటి ఒక దాసి ఉంది. పెళ్లి చేసేటప్పుడు వాళ్ళు నాన్న ఇచ్చాడు. ఆ రోజుల్లో దాసులు ఆర్డర్ కూడా ఇచ్చేవాడు. జిల్ఫాతో వెళ్ళు అంది. మన పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు అందరం చేసుకుంటూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, యాకోబు 4వ భార్యను చేసుకున్నాడు, జిల్ఫా. ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా పుట్టుకుపోతానే ఉన్నాడు. ఎన్ని గొడవలు, ఎన్ని తగాదాలు. కానీ ఒకరోజు రాహేల్ తన జీవితంలో మనసు మార్చుకుంది. నేను దేవుని వైపు తిరగాలి, ఎందుకు ఈ బతుకు అనుకుంది. అని దేవుడు ఎందుకో ఆమెను ప్రేమ చూపించి రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కని బిడ్డ పుట్టాడు. మనకందరికీ తెలుసు, ఈజిప్ట్కే నాయకుడు అయినటువంటి యోసేపు పుట్టాడు. దేవుని బిడ్డలారా, అంతా అయిపోయింది, బాగానే ఉంది. ఒకరోజు యాకోబుకి ఏమనిపించిందంటే, ఇంత సంపాదిస్తున్నా అంత మామదే కదా, నాకేంటి ఏముండదని నాకంటూ కావాలనుకున్నాడు. యాకోబు దగ్గర జీతం తీసుకున్నాడు, కొంత సంపాదించుకున్నాడు. దేవుడు కృపొచ్చింది, బయలుదేరి నా సొంత ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళేటప్పుడు చేసిన పొరపాటు ఏంటంటే, వాళ్ళ మామకి చెప్పకుండా బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత వాళ్ళ భార్యలతో మాట్లాడాడు. ఆ భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, తనకున్నటువంటి గొర్రెల్ని, మేకల్ని, పిల్లల్ని అందరం తీసుకుని బయలుదేరాడు. ఒక 2-3 రోజులు ప్రయాణం అయిన తర్వాత ఒక స్థలంలో గుడారాలు వేసుకుంటున్నప్పుడు ఆ లాభానికి విషయం తెలిసింది. నన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నాడు, నాకు చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు గొర్రెలు వచ్చి కాలం అనమాట. అందుకని అతను వెళ్ళిపోతే గబగబా అతను మళ్ళా గుర్రాల్లో ఒంటలు వేసుకుని బయలుదేరి వచ్చి, నువ్వు ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు, నా భార్య నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటే, ఒకవేళ నువ్వు పిల్లల్ని మళ్ళీ ఇంట్లోనే పెట్టుకుంటావేమో, నువ్వో అంటావేమోనని వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నాను, అంతకు మించింది ఏం లేదు. ఎందుకు తీసుకెళ్ళావు, నీ భార్యను నువ్వు తీసుకెళ్ళావు, నాకేం సంబంధం లేదు, నా విగ్రహాలు ఎందుకు తీసుకెళ్ళావు అన్నాడు. కోపం వచ్చేసింది తనకి. యాకోబు చాలా రోషగాడు, కోపం ఉంది. నీ విగ్రహాలు నేను ఇప్పుడు తీసుకెళ్ళాను, ఎవరి దగ్గర విగ్రహాలు ఉంటే వాళ్ళు చేస్తాడన్నాడు. యాక్చువల్గా ఆ విగ్రహాలను తీసుకెళ్ళిన ఎవరో తెలుసా? ఆ రాహేల్. నేను ఒక విషయం అడుగుతాను, ఇంత ప్రార్థనాపరుడు యాకోబు, దేవుణ్ణి కలిగినటువంటి వాడు, తన భర్త ప్రార్థనాపరుడు అయితే తను కూడా మారాలి కదా, కానీ విగ్రహాలు చేస్తుంది. నానొచ్చి వెతుకుతూ ఉంటే తన గుడారంలోకి వస్తే ఆ విగ్రహాల మీద కూర్చొని, నాన్న నేను కడగా ఉన్నాను, నేను మంత్లీలో ఉన్నాను కాబట్టి నేను లేగలేను. నా సరే అమ్మ కూర్చో అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. విగ్రహాలు దాచిపెట్టుకుంది. తన భర్త యొక్క శాపం ఆమె తగిలింది. ఎవరి దగ్గర విగ్రహాలు ఉంటాయో వాళ్ళని చచ్చిపోతాడన్నాడు కదా, ఆ మాట జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న ఇస్తాను. నీ కోసం అంత కష్టపడ్డాడే నీ భర్త, 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడ్డాడే. భర్తతో ఒక మాట చెప్పొచ్చుగా, ఏమండి నేను ఈ విగ్రహాన్ని ప్రేమించుకుంటున్నాను, నా పాటి విగ్రహాలు తెచ్చుకుంటానని చెప్పొచ్చుగా. సరే, మా వచ్చి వాళ్ళ తండ్రి వచ్చి అంతగా అరుస్తుంటే మరి ఆ భర్తతో, ఏమండి నా దగ్గరే ఉన్నాయి, దయచేసి ఏమనుకోబాకండి, నేను తెచ్చుకుంటున్నాను, మరి నాతో చెప్పండి అనొచ్చుగా. నిజం చెప్పలేదండి. నువ్వు నిజం చెప్పట్లేదు అంటే నీలో నిజమైన ప్రేమ లేదు అని అర్థం. నిజంగా నాకు అనిపించింది పిల్లరా, యాకోబు ప్రేమించాడు కానీ రాహేల్ అంత ప్రేమించలేదండి. యాకోబుని అంత ప్రేమించలేదు. తన విగ్రహాన్ని ప్రేమించుకుంది, తన యొక్క
ఆ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించింది. నా ప్రేమైన దేవుని బిడ్డరా, ఈరోజు నీ జీవితంలో నీ ప్రేమ అంతా కూడా లోకం మీదే కదా, ఆ డబ్బు మీదే కదా, ఆస్తి మీదే కదా. రాహేలు అనగా లోకం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యాకోబు రాసిన పత్రికలో ఏమని చెప్తుంది తెలుసా? లోకము ప్రేమించువాడు దేవునికి శత్రువు అవుతాడని రాసి. చివరికి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ లోకాన్ని ప్రేమించాడు. గుండె బద్దలైపోయింది యాకోబుకి. అబ్బా, ఈ రాహేల్ని ఇంత ప్రేమిస్తే ఆమె ఏంది నాకు దాస్తుంది అని. ఏదో నువ్వు దాస్తున్నావా నీ భార్య దగ్గర, ఏదో నువ్వు దాస్తున్నావా నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర దాస్తున్నావా, నీ అమ్మా నాన్న దగ్గర దాస్తున్నావా? పిల్లరా, నువ్వు దాచుతున్నావు అంటే నీలో నిజమైన ప్రేమ లేదు. దేవుని దగ్గర కూడా దాచేవాడిగా ఉన్నావా? ఆలోచించు. ఏమీ దాచకుండా చెప్పు, ఏమీ దాచకుండా చెప్పు, అన్నీ దాచకుండా చెప్పు. సంసోను కూడా తన జీవితంలో దలీలాకి ఏం దాచకుండా అన్నీ చెప్పేశాడండి. నిజంగా సంసోను చాలా ప్రేమించాడు ఆ దలీలాని, కానీ దలీలా దాచిపెట్టింది, డబ్బు తీసుకుంది, దాచిపెట్టింది. తన జీవితంలో అదిగో ఆ ఫిలిస్తీన్ల దగ్గర డబ్బులు తీసుకుంది, ఇతన్ని నాశనం చేయాలన్న మనసు లోపల ఉంది, అది దాచిపెట్టింది. జాగ్రత్త, నీ ఎదుట ఉన్న వ్యక్తి నీ దగ్గర మోసం చేయొచ్చు. నువ్వు ఎవరి ఒళ్ళో పడుకున్నావో వాళ్ళు నేను మోసం చేయొచ్చు. రాహేలు మోసం చేసింది యాకోబుని. పిల్లరా, గమనించండి. లోకాన్ని ప్రేమిస్తే ఒకరోజు ఇదే పరిస్థితి, ఇదే పరిస్థితి. ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది పిల్లరా, 31వ అధ్యాయం ఆదికాండం 32వ వచనం తెస్తే శాపము తెచ్చుకొనేను అని రాస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, 35వ అధ్యాయం 28వ వచనం చూస్తే అక్కడ ఏం రాస్తుందంటే ఆమె మృతి పొందెను అని మనం చూస్తున్నాం. ఆమె మృతి పొందెను. చిన్న వయసులో చచ్చిపోయిన ఆమె, చిన్న వయసులోనే చచ్చిపోయింది. ఏమి జీవితం జీవించిందండి? ఎంతో ప్రేమించినటువంటి తన భర్తతో ఏమన్నా జీవించిందా? ఏమన్నా ఆశపడిందా? ఎంతో ఆశపడింది, నా భర్తతో ఉంటాను, 7 సంవత్సరాలు ఉంటాను, ఇంకా ఉన్న సంవత్సరం, ఏ సంవత్సరాలు ఇంకా లేదు. గుర్తుపెట్టుకో, దేవుడు ఇవ్వంది మధ్యలోనే పోతుంది. దేవుడు నీకు ఇవ్వలేదు, ఏదైనా సరే అది మధ్యలోనే పోతుంది, అది ఉండదు. నువ్వు ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి ఏది చేసుకున్నా మధ్యలోనే పోద్ది. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రేమతో మనం చేస్తున్నాను, దేవుడు ఇచ్చేంత వరకు ఆగు. వెయిట్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, అట్టివారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించి చూడు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక వెళ్తుంటే ఒక విషయం తెలిసింది, ఏశావు తను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఇంత భయంకరమైనటువంటి బాధ ఎన్నడూ అనుభవించలే యాకోబు. ఏమో ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడేమో. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు ఏనాడు కూడా ఏశావు దగ్గర తన పాపాన్ని ఒప్పుకోలే. తన పాపాన్ని ఒప్పుకోలే. ఇన్ని సంవత్సరాలు వచ్చింది, పాపాన్ని ఒప్పుకోవడంలా. దేవుని బిడ్డలారా, నీ పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. ఏడుస్తూ ఉన్నాడు, అమ్మో ఏమైపోతాను, నన్ను చంపేస్తారేమోనని. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఏం చేశాడంటే తన గొర్రెల్ని, మేకల్ని, తన దాసీల్ని, పని వాళ్ళని ముందుకు పంపించాడు, తన భార్యను కూడా పంపించాడు. ఎబ్బేకి రేవు దగ్గర నుంచి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఒక్కడే కూర్చున్నాడు యాకోబు. ఎబ్బేకి రేవు దగ్గర ఒక్కడే కూర్చున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడండి. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ముందే గుర్తొస్తే ఎంత బాగుండేది, ముందుగానే ఉంటే ఎంత బాగుండేది. కానీ ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. తన మనసు మార్చుకున్నాడు. రాహేలు అలాగైపోయింది. నన్ను ప్రేమించే వాళ్ళు లేరు. ఒకటే ఒకటి గుర్తొచ్చుద్దండి, ఆకాశమందును ఉండగా నాకు ఈ లోకం అక్కర్లేదని దావీదు చెప్పిన మాట. అప్పుడు ఏడుస్తున్నాడు దేవుని వైపు చూసి, నన్ను ఆశీర్వదించయ్యా, నిన్ను ప్రేమిస్తానని. తన మనసు మార్చుకున్నాడు, దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి దేవుడు అతనికి ఆశీర్వాదం స్టార్ట్ చేశాడు. డబ్బులు సంపాదించిన ఆశీర్వాదం కాదు, ఆస్తులు సంపాదించడం, ఉద్యోగాలు సంపాదించడం, పెద్ద పెద్ద చదువులు చదవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందడం ఆశీర్వాదం. దేవుని ప్రేమించడం, దేవుని దగ్గర నీ పాప క్షమాపణ పొందడం దేవుని ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, హీ లవ్డ్ గాడ్. దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు ఆఫ్టర్ 21 years. 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎబ్బేకి రేవులో దేవుని వైపు చూస్తున్నాను. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా?
నువ్వు వెళ్ళేటప్పుడు ఈ ఆస్తులు తీసుకెళ్తావా? వెళ్ళేటప్పుడు నీ డబ్బులు తీసుకెళ్తావా? నువ్వు వెళ్ళేటప్పుడు నీ యొక్క చదువులు తీసుకెళ్తావా? ఉద్యోగాన్ని తీసుకెళ్తావా? నీ పిల్లల్ని తీసుకెళ్తావా? నీ భార్యను తీసుకెళ్తావా? నీ భర్తను తీసుకెళ్తావా? ఎవరిని తీసుకెళ్తావో చెప్పు. ఈరోజు ఒంటరిగా వచ్చు, ఒంటరిగానే పోతావు. ఈవెన్ నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళావు. పిల్లరా, యాకోబు ఏడుస్తున్నాడు ఆ రాత్రి, దేవుని సందులో మొరపెడుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు. ఏంటి తెలుసా తన మనసు? ఇంతకాలం నేను నిన్ను ప్రేమించలేకపోయాను, ఇంతకాలం నేను ప్రేమించలేకపోయాను. బేతేలు అనే ప్రాంతంలో అతను దేవుని బిడ్డలారా నూనె పోసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఏనాడు ఆ 20 సంవత్సరాల్లో ప్రార్థన చేసినట్టు కనిపించదు. పద్ధస్తమాన అమ్మాయిని చూడడం, పద్ధస్తమాన అమ్మాయి కోసం కష్టపడడం, పద్ధస్తమానం పెళ్ళిళ్ళు చేసుకోవటం, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు పెళ్ళిళ్ళు చేసుకోవటం, సంపాదించుకోవటం, ఇదే గొడవ. ఈరోజు నీ జీవితంలో కూడా సంపాదన 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 ఇదేనా? దేవుని గురించి ఆలోచన లేదా? దేవుని గురించి సంపాదన లేదా? నేను దేవుని సంపాదించుకోవాలి, నా క్రీస్తుని సంపాదించుకోవాలి, ప్రభువును సంపాదించుకోవాలని మనసు లేదా? అయితే ఈరోజు యాకోబులాగా నువ్వు కూడా మోకరించు, యాకోబులాగా మోకరించి, ప్రభువా నువ్వు కావాలి ప్రభువా అని అడుగు. ఎన్నిసార్లు నువ్వు మందిరానికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు తెలుసా? ఏదో ఉద్యోగం కావాలి. ఎందుకు వెళ్ళావు తెలుసా? నీకు పెళ్లి కావాలని, నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని, నీ మంచి ఇల్లు కట్టుకోవాలని, దీనికోసమే దేవుని మందిరానికి వెళ్ళావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని ప్రేమించలేదే. నీకోసం ప్రభు తన కుమారుడు పంపించాడని, నీకోసం ఆ కుమారుడు రక్తం గార్చాడని, నీకోసం ప్రభు సిలువలో వ్రేలాడాడని నీకు ఇంకా అర్థం కాలేదా? నీ ఆత్మ రక్షణ పొందడం ముఖ్యం. నీ ఆత్మ రక్షణ పొందాలి. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈరోజు చెప్తున్నాను, ఈ కరోనా వలన ఎంతమంది బాధపడుతున్నారు, తల్లడిల్లిపోతున్నారు. మరణాలు 100,000, 1,000, లక్షలు దాటిపోతున్నాయి పిల్లరా. ప్రపంచవ్యాప్తంగా అందరూ తల్లడిల్లిపోతూ ఇంత భయపడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అంతకంటే భయంకరమైనటువంటి ఒక వైరస్ ఏంటో తెలుసా? పాపము. ఈ పాపము భయంకరంగా ఉంటుంది, కనపడదు, కానీ నిన్ను పట్టి పీడిచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ కరోనాలో నువ్వు దేవుని నమ్ముకుని చనిపోతే పరలోకానికి వెళ్తావు. కానీ నీవు పాపాన్ని ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకుండా, రక్షణ పొందకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి సంపాదించుకోకుండా చచ్చిపోయావంటే చివరికి వెళ్ళేది ఎక్కడ తెలుసా? అగ్నిగుండం, పాతాళగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన అగ్నిగుండం. ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు తన జీవితం అంతా కూడా సంపాదన సంపాదన సంపాదన. ధనవంతుడు ఉదారంగా బట్టలు వేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి లాజరు కూడా ఒక పట్టెడు భోజనం పెట్టలేదు. తను, తన బంధువులు, తన భార్య, తన పిల్లలు, జాలీ లైఫ్, ఎంజాయింగ్ లైఫ్, ఏం పర్వాలేదు, నేను 80 సంవత్సరాలు ఉంటా, హ్యాపీగా ఉంటా, ఇల్లు కట్టుకుందాం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఇదే. ఆ రాత్రి ఏమైపోయాడు? సడన్గా చచ్చిపోయాడు. ఏమైపోయింది? ఉన్నవాళ్ళు, ఊరిలో వాళ్ళందరూ వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారు, శుభ్రంగా వెళ్ళి అక్కడ సమాధి కార్యక్రమం చేశారు. భూలోకంలో సమాధి కార్యక్రమం బాగా జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వెళ్ళరాని చోటుకి వెళ్ళాడు. అది సాతానికి వాడు గుంపుకి ఏర్పాటు చేసి పడినది ఆ పాతాళం. నీకోసం నా కోసం కాదు. భయంకరంగా ఏడుస్తున్నాడు అక్కడ. తండ్రి అయిన అబ్రహామా, ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. నీ ఇష్టం చేసావురా నువ్వు, నీ జీవితంలో నీ ఇష్ట ప్రకారం జీవించావు, బాగా సంపాదించుకున్నావు. సంపాదించడం తప్పని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకోసం సంపాదిస్తున్నావు? ఎందుకోసం నువ్వు కష్టపడుతున్నావు? ఎందుకోసం నీ ప్రయాస? చివరికి ఆ పాతాళ గుండం జరిగింది. అది లాజర్ తన జీవితంలో దేవుడిచ్చిన దాంట్లో ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఎంతో సంతృప్తిగా జీవించాడు. కురుపులు నాకు భయంకరంగా ఉన్నాయి, అక్కడ కుక్కలు నాగుతున్నాయి, అక్కడ భయంకరంగా నాగుతున్నాయి, తన భార్య లేదు, పిల్లలు లేదు. ఏనాడు కూడా దేవుడి దగ్గర, ప్రభువా నాకెందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు, నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు, నాకు భార్య ఇవ్వలేదే, బిడ్డలు ఇవ్వలేదే, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదే. కొంతమంది ఎప్పుడు చూసినా దేవుని దగ్గర సనిగేవారుగానే ఉంటారు. నేను చర్చికి వెళ్తున్నానుగా, ప్రార్థనకి వెళ్తున్నానుగా, అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే. నా పిల్లల ఉన్న దాంట్లో సంతృప్తి పడమే దేవుని బిడ్డల యొక్క లక్షణం. ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం, దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు అనుకోవడమే. దేనికోసం మనం పరిగెత్తితే నరకానికి వెళ్ళినట్టే. లాజర్ ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము రోమును ఆనుకున్నట్టుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, సంతృప్తి కలిగిన భక్తి దైవ భక్తి. అది గొప్ప లాభ సాధనం అన్నాడు అపోస్తలుడు పౌలు తిమోతికి చెప్తూ. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను. యాకోబు ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన హృదయం. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం. ఇదిగో ఈ సమయంలో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను కూడా ఎంతో కాలం లోకాన్ని ప్రేమించాను, రాహేల్ లాంటి డబ్బుని ప్రేమించాను, రాహేల్ లాంటి ఆస్తులను ప్రేమించాను, రాహేల్ లాంటి లోకాన్ని ప్రేమించాను, రాహేల్ లాంటి ఉద్యోగాలను ప్రేమించాను, రాహేల్ లాంటి ఈ యొక్క అందాన్ని ప్రేమించాను. నేను పశ్చాత్తాపడితే
ఈరోజు యాకోబులాగా పశ్చాత్తాపడితే గాడ్ విల్ బ్లెస్ యూ. ఎంత బ్లెస్సింగ్ తెలుసా? ఒక రాత్రి యాకోబు ప్రార్థన చేస్తే దేవుని బిడ్డరా, ప్రపంచంలో ఎవరికి అంత ఆశీర్వాదం లేదు. నిజంగా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, ఉరికి నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. కాబట్టి అతనికి ఏం జరిగింది తెలుసా? ప్రపంచంలో ఎవరికి ఒక వ్యక్తి పేరు దేశానికి లేదండి. ఈరోజు అతను అన్నాడు, నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అన్నాడు. ఇజ్రాయేల్ దేశం ఇప్పటికీ ఉంది పిల్లరా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, అనేకులకు దీవెనకరంగా ఉంది. మనకి వ్యాక్సిన్స్ కూడా పంపిస్తూ ఉంది. మన భారతదేశానికి ప్రయోజనకరమైన దేశంగా ఇజ్రాయేల్ దేశం మారిపోయింది. పిల్లరా, కారణం ఏంటో తెలుసా? ఎందుకు తెలుసా ఆ ఇజ్రాయేల్ దేశం దేవుడు దీవించాడు? వన్ ప్రేయర్. యాకోబు ఆ రోజు రాత్రి ప్రార్థన చేయడం వలన అతని యొక్క 12 మంది పిల్లలు ఆ 12 గోత్రాలుగా మారి గొప్ప ఆశీర్వాదకరంగా. తండ్రి, నువ్వేం చేస్తున్నావు? ఉదయాన్నే మనగడ తీసుకుని నిద్రపోతున్నావేమో, నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఓ తల్లి, నువ్వేం చేస్తున్నావు? ఉదయాన్నే లెగిసి ఆ సినిమాలు, ఆ షికారులు, ఆ సీరియల్ ఈ చూడటమే సరిపోతుంది. నీ పిల్లలు బ్రతుకు బజారు బతుకు అయిపోతుంది. జాగ్రత్త, ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. యాకోబు వలె యు ప్రే దే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. విలాప వాక్యాలు అంటాడు, నువ్వు రేయి మొదటి జాములు లెగిచి నీ పిల్లల కోసం నీళ్లు కొమ్మరించినట్లు ఈ హృదయాన్ని కొమ్మరించు, దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. ఒక ప్రార్థన పిల్లరా, యాకోబు ఆ రోజు నుంచి తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన బిడ్డలను కట్టుకున్నాడు, తన బిడ్డలను ఆశీర్వదించాడు. రాహేలు చనిపోయిన తర్వాత కానీ తన దేవుని పట్ల ప్రేమ చచ్చిపోలేదు. తెలుసుకున్నాడు, ఐ షుడ్ లవ్ మై గాడ్, దేవుని నేను ప్రేమించాలని. ఆ రోజు నుంచి దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇలా అందుకని యాకోబుని దేవుడు దీవించాడు. యాకోబు యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అది. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు కూడా యాకోబుని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. పిల్లరా, ఒకవేళ నువ్వు ప్రేమ పిపాసు ఏమో, ఓ పెద్ద నేను ప్రేమ కలిగి ఉన్నాను, సినిమాలు చూసి తయారయ్యాను. అర్థమైందా? సినిమాలంతా సినిమానే, నీకు సినిమా చూపిస్తున్నాడు. జాగ్రత్త, అది నిజం కాదు. జాగ్రత్త, దేవుని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మంచి భార్యని ఇస్తాడు, మంచి భర్తని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ప్రభువారు యేసు ప్రభువారు ఏమన్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, అన్నీ సమస్తము సమకూడి జరుగుతాయి అన్నాడు. సమస్తం నీకు అనుగ్రహించబడుతున్నాడు. శాంక్షన్ అనుగ్రహించబడ్డు అంటే, శాంక్షన్ అంటే ఏంటని చెప్పి దేవుని బిడ్డరా, నువ్వు ఇడ్లీ కొనుక్కుంటావు హోటల్కి వెళ్ళి. చెప్తా ఇನ್ನು కాసేపు కాసేపు ఆగు. ఇడ్లీ కొనుక్కుంటావు. ఆ ఇడ్లీతో పాటు ఏమి ఇస్తాడు? చట్నీ ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు, ఇంకా రకరకాలు ఇస్తాడు. అవన్నీ శాంక్షన్ అంటారు దాన్ని. ఆటో నువ్వు అడగలా, నాకు సాంబార్ ఇస్తావా, నాకు చట్నీ ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తా అడగడు. నువ్వేం అడిగావు? నాకు ఇడ్లీ కావాలి అన్నావు, లేకపోతే దోశ కావాలి అన్నావు. శాంక్షన్. నా ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు దేవుడి కావాలని అడుగు, మిగతా అన్ని సమకూడు జరుగుతాయి. ఈ మాట నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ ఆరాధనలోనూ పాల్గొన్న నీవు నీ జీవితాన్ని దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. నీకోసం ఎంత ప్రేమించడో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆలోచించి చూడు. నీకోసం తన ప్రాణమే పెట్టాడు, నీకోసం తన రక్తమే కార్చాడు. నీకోసం ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక ఎడబాయక కృప చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమించినటువంటి నీ ప్రియురాలు ఒకరోజు మాటతో వెళ్ళిపోవచ్చు, ప్రియుడు ఒకరోజు వెళ్ళిపోవచ్చు, పిల్లలు వెళ్ళిపోవచ్చు, భార్య వెళ్ళిపోవచ్చు, భర్త వెళ్ళిపోవచ్చు, బంధువులు వెళ్ళిపోవచ్చు, నీ సంఘస్థులు వెళ్ళిపోవచ్చు, సావుకుడు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ నేను వెంటాడుతూనే ఉంది. ఒకసారి ఆలోచించు, దేవుడు నేను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దూరం పోయే కొంది నేను వెంటాడుతూనే ఉన్నాడు. నువ్వు మందిరానికి రాకపోయినా, ప్రార్థనకి రాకపోయినా నేను వెంటాడుతూనే ఉన్నాడు. ఎవరో ఒకరు నీ దేవుని గురించి చెప్తున్నావు, ఈ వాక్యం నువ్వు వింటున్నావు అంటే దేవుని ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుడు నాకు అన్ని ఇస్తాడు అని విశ్వాసంతో ఉండు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, యాకోబుని దేవుడు దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ. మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గాడ్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఈ చివరి దినాల్లో ఇంకా అయిపోయింది పిల్లరా. మంచి దినాలు చూడడం కష్టం. ఇంకా పర్వాలేదు, చాలా మంచి దినాలు చూస్తాం అనుకుంటున్నాం. ఈ భయంకరమైన మానవుని యొక్క పాపం కరోనాలాగా మారిపోయింది. మానవుని యొక్క భయంకరమైనటువంటి స్థితికి వచ్చేసింది. పండిపోయింది, పాపం పండిపోయింది. ఏదో ఒక రోజు భూమి రాలిపోయే పరిస్థితి వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకటి, ఇంకొక 3rd వేవ్ 4th వేవ్ ఎన్నో రావచ్చు. ఇది కాకుండా ఇంకొక వైరస్ రావచ్చు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మనసు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, బ్రతుకుని మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరుగు. ఆయన ఎన్నడూ నేను త్రోసివేయడు. అయ్యో నేను చాలా వయసు అయిపోయింది అయినా పర్వాలేదు, అయ్యో నేను చాలా పాపం చేశాను అయినా పర్వాలేదు, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ఈరోజైనా ప్రభు వైపు తిరుగు.
దేవుని పనిచేయడం మొదలుపెట్టు. ప్రియ యవనస్తుడా, యవనస్తులు, ప్రేమతో మనం చేస్తున్న ఒక సేవకుడుగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పనిచేద్దాం. నీకు ఇచ్చిన తలాంతుని దేవుని కోసం మహింపరచు. ఈ సలా ప్రార్థనా మందిరంలో దేవుని బిడ్డలారా, ఈ స్వార్థాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపది. నా వెనకాల ఉన్న యవనస్తులు పనిచేస్తూ ఉన్నారు. నీ దగ్గరికి రావడానికి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం నీకు అందుతూ ఉందంటే ఎంతోమంది కష్టపడ్డారు వెనకాల. దేవుడు వారిని దీవించును గాక. నువ్వెందుకు కష్టపడకూడదు? నువ్వెందుకు గ్రామానికి స్వార్థ ప్రకటించకూడదు? నువ్వెందుకు నీ యొక్క ప్రయత్నం చేయకూడదు? నీకున్న తలాంతులను దేవుని కోసం ఉపయోగించకూడదు? రా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఏం తీసుకెళ్ళాం కదా, ఆత్మలను మనం ప్రభు దగ్గరికి చేర్చగలం. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి భారతదేశంలో. అనేక ఆత్మలు, ఎంతోమంది ప్రభుని ఎరగనటువంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీకు కొంతమంది తెలుసు, కనీసం నీ కాంటాక్ట్స్లో 100 మంది 200 మంది ఉంటారు. ఒక్కొక్కరికి రోజుకు ఒక 10 మందికో 20 మందికో ఫోన్ చేసి స్వార్థ చెప్పొచ్చు. ఈ లాక్డౌన్ దినాల్లో నువ్వు కూర్చొని ఖాళీగా ఉండకుండా ఆ యూట్యూబ్లు చూడడం, లేకపోతే ఆ భయంకరమైన చిత్రాలు చూడడం కంటే కొంచెం ఫోన్ చేసి యేసుప్రభు గురించి చెప్పు. క్రీస్తు నీ కోసం చనిపోయిన విషయం చెప్పు. నీ సాక్ష్యాన్ని చెప్పు. దేవుడు చేసిన మేలు చెప్పు. ఒకరోజు వాళ్ళు అంటారు, కనీసం నాతో కాంటాక్ట్ చేసి ఎన్నో విషయాలు మాట్లాడింది, కానీ ఒక మాట దేవుని గురించి చెప్పలేదు. ఫోన్లే ఆమె చచ్చిపోయినప్పుడు నాతో కొద్ది మాటలు, దేవుని మాటలు చెప్పి ఫోన్లో చెప్పి చనిపోయాడు అంటారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను. ఈరోజు నీ స్వార్థం ప్రకటించు. యవన కాలంలో దేవుని కాడిమీట నరుడికి ఎంతో మేలు. ఎన్నో మాటలు మాట్లాడతావుగా, ఈ మాట మాట్లాడావా? ఎన్నో మాటలు చెప్తావుగా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా దేవుని వైపు తిరుగు. ప్రభు సహాయం చేస్తాడు. యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును గాక. రండి, తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నా మనసును మార్చుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు నీ యొక్క చేతిని గుండె మీద చేసుకుని ప్రార్థన చేసుకో. ఇలానే ప్రార్థన చేసుకో. ప్రభువా, నాకు తోడుగా ఉండి ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేసుకో. ప్రభు సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆత్మకార్యం చేస్తాడు. ఈరోజు నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ. నీకోసమే సిలువలో మరణించాడు ఆయన, నీకోసమే రక్తం కార్చాడు, నీకోసమే బాధను అనుభవించాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ఆయన వైపు చూడు. ప్రభు తోడుగా ఉంటాడు. ప్రభు, ఆకాశం మందులో ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రభు. నేను విడిచిపెడుతున్నాను ప్రభు. నీకు ఇష్టం లేనటువంటి కార్యాలను విడిచిపెడుతున్నాను. నా బ్రతుకులు అవన్నీ వద్దు ప్రభు. ఎంతో కాలాన్ని ఈ లోకాన్ని ప్రేమించాను. నా ప్రయాస అంతా ఆ అమ్మాయి కోసం, ఆ అబ్బాయి కోసం, లేదా ఆ మనుషుల కోసం నా జీవితం అంతా నష్టపోయాను ప్రభు. నన్ను క్షమించాను. ఐ లవ్ యూ లా. నీ వైపు నేను తిరుగుతున్నాను. నాకు నీ కొద్ది కాలం నీ సేవలో ముగిస్తాను ప్రభు, నీ పరిచర్యలో ముగిస్తాను ప్రభు. నాకు సహాయం చేయి. ఆ మనిషి సహాయం చేస్తాడు, ఈ మనిషి సహాయం చేస్తాడని మనుషుల కోసం ప్రయాసపడ్డాను. నన్ను క్షమించు. నాకు తోడుగా ఉండే ప్రభు అని ప్రార్థించాను. నీ కన్నీటిని ప్రభు తుడుస్తాడు. నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రేమించేవాడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మా కోసం రక్తం కార్చి మా కోసం వేదన చూడిన దేవా, నీకు స్తోత్రాలు. అయినా నీకు ప్రియ బిడ్డలు నీ చేతికి ఎత్తిపడుతున్నాం. ప్రార్థన చేసుకుంటుండగా మీరు తోడుగా ఉండండి. వాళ్ళ జీవితాలు మార్చుకుంటుండగా నీ కృప దయచేయండి. అవును ప్రభువా, ఉద్దేశించబడుట చూచి అనే మాట చదువుతున్నా. అవును ప్రభువా, ఈరోజు మమ్మల్ని అందరినీ మోసం చేశారు. మేము ప్రేమించిన వాళ్ళే మమ్మల్ని మోసం చేయొచ్చు. మేము ఎంతగానో ఆధారపడిన వారు మమ్మల్ని మోసం చేయొచ్చు. కానీ నువ్వు మోసం చేయలేదు నాయన. మీరు తోడుగా ఉన్నారు. దాని కొరకు వందనాలు. బిడ్డలను బలపరచండి, బిడ్డలను దీవించండి ప్రభువా. మా యవనస్తులను దర్శించండి. మా చిన్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉరిగి నలిగిన హృదయం బిడ్డలకు దయచేయండి. పశ్చాత్తాప హృదయం దయచేయండి. ఎబేకు రేవులో యాకోబు ఎలాగా ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో ఎలాగ మొర్ర పెట్టుకున్నాడు, ఎలాగ తన జీవితాన్ని మార్చుకున్నాడో, ఆ తర్వాత అత్యధికంగా దీవించబడ్డాడో,
అలాగే మా బిడ్డలు కూడా దీవించబడేవారుగా చేయండి. వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి. ఏ కుటుంబంలో కలతలతో ఉన్నారో ఆ కుటుంబాలకి నెమ్మది, సమాధానం కలుగును గాక. దగ్గర తండ్రి, అయ్యో నేను ఒంటరివాణ్ణి అయిపోయానే, అయ్యో నేను ఒంటరివాణ్ణి అయిపోయానని మోసపోయినటువంటి మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు దర్శించండి. వారికి నీ సమాధానం ఇచ్చి వారిని ఆదరించి బలపరచండి. ఈ దినం నుంచి మీ ఆత్మకార్యం జరిగించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా తోడుగా ఉండండి. అనారోగ్యంతో బాధపడుతూ, హాస్పిటల్లో బాధపడుతూ నాయనా మంచం మీద పడుకున్న బిడ్డలని, నాయనా అయ్యో నాకు స్వస్థత రాదా అని ఏడుస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. కల్లడి వెళ్ళిపోతున్నటువంటి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలని జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాధి నుంచి, ఈ రోగముల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. పాపంతో జీవితం జీవిస్తున్న ప్రతి బిడ్డని దర్శించి వారి పాపము నుంచి విడుదల దయచేయండి. మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ చిన్న ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేను అంతటి వాడిని ప్రభువా, మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. మేము తగ్గించబడాలి, మీ నామం హెచ్చించబడాలి. ఈ ప్రయాసం దీవించండి. మా దేశానికి, ప్రపంచ దేశాలకి వాక్యం ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు మాత్రమే మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా మా దీన సేవకులను జ్ఞాపకం చేసుకుని మా దీన పరిచయను దీవించి, చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటిని ఇస్తానన్నా బిడ్డలను బలపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేస్తూ నీ చేతులకు బిడ్డలను అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం ప్రభులందరూ కూడా సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంది. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ధైర్యంగా ఉండండి, భయపడబాకండి. ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.